వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. ఇదొక 27 అంతస్తుల భవనం. 168 కార్లు పట్టేంత అత్యంత భారీ నిలువెత్తు కార్ గ్యారేజ్, 3 హెలిప్యాడ్లు, అధునూతన జిమ్, స్పా వంటి సౌకర్యాలు, ఫంక్షన్స్, పార్టీస్ కోసం ప్రత్యేక హాల్లు, అబ్బురపరిచే స్విమ్మింగ్ పూల్స్, స్నో రూమ్స్, ఆహా అనిపించే టెర్రస్ గార్డెన్, ప్రైవేట్ థియేటర్, ఐస్ క్రీమ్ పార్లర్, లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలోని 2వ అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసం. అది ఒక ఇల్లు కాదు, ఇంజనీరింగ్ అద్భుతం. అదే యాంటిలియా. భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంద్రభవనం. 17,000 కోట్లు పోసి మరీ యాంటిలియాను తమ టేస్ట్కి తగ్గట్లు నిర్మించుకున్నారు. కానీ ఈ విలాసాల సౌధంలో ఒక్కటంటే ఒక్క ఏసీ కూడా లేదట. ఏంటి, అంత పెద్ద ఇంట్లో ఏసీ లేదా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, ఇది నిజం. మరి భవనం అంతా చల్లగా ఉండడానికి ఏం చేస్తారు? అసలు ఏసీలు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? యాంటిలియాను ఎవరు కట్టారు? ఇంతకీ యాంటిలియాలో ఎవరుంటారు? యాంటిలియా పేరు వెనుక కథ ఏమిటి? లెట్స్ వాచ్ దిస్ వీడియో. మిడిల్ క్లాస్ ఇళ్లలోనూ ఏసీలు ఉంటున్న రోజులివి. మరి భారత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ 17,000 కోట్లతో ముంబైలో కట్టుకున్న ఈ 27 అంతస్తుల యాంటిలియాలో ఏసీలు లేవంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. యాంటిలియాలో ఒక్క అవుట్డోర్ ఏసీ కూడా లేదు. కానీ భవనం అంతా చల్లగా ఉండడానికి అత్యాధునిక సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు ఇంజనీర్లు. అది కూడా మనుషుల కోసం కాదట. పాలరాతి పువ్వులు, ఇంటీరియర్ వస్తువులను కాపాడడానికి ప్రత్యేకంగా రూపొందించారట. అందుకే సందర్శకులు ఎవ్వరొచ్చినా ఈ గది ఉష్ణోగ్రత మార్చరు. ఇక అంబానీ ఫ్యామిలీ 27వ అంతస్తులో ఉంటుంది. మరి ఈ ఎండల్లో వారి పరిస్థితి ఏమిటి అనే కదా మీ డౌట్. దానికి స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. మరి యాంటిలియా పై అంతస్తులో అంటే 27వ అంతస్తులో ముఖేష్, నీతా అంబానీలు ఉంటారు. వారితో పాటు ఆకాష్, ఈషా, అనంత్, శ్లోకా మెహతా, రాధికా మర్చెంట్ ఉంటారు. ఇక్కడ వ్యూ చూస్తే మతి పోవాల్సిందే. దీనికి కారణం న్యాచురల్ లైట్, వెంటిలేషన్. అంతేకాదు తేమ, కాలుష్యాన్ని దూరంగా ఉంచుతుంది. 568 అడుగుల ఎత్తు నుండి అరేబియా సముద్రం అందమైన దృశ్యంలా కనిపిస్తుంది. యాంటిలియాలో ఏసీ లేకపోయినా అది చల్లగా ఉండడానికి కారణం అధునూతన డిజైన్తో పాటు స్థిరమైన నిర్మాణం. ఈ భవనం వెంటిలేషన్ సిస్టమ్, ఉష్ణ నిరోధక పదార్థాలు, సహజ గాలి ప్రవాహాన్ని ప్రోత్సహించే ఆర్కిటెక్చర్తో నిర్మించారు. పెద్ద పెద్ద కిటికీలు, ఎత్తైన సీలింగ్లు, గ్రీన్ స్పేస్లు ఎప్పటికప్పుడు టెంపరేచర్ను సహజంగానే నియంత్రిస్తాయి. అంతేకాదు ఇండోర్ గార్డెన్స్, వాటర్ ఫీచర్స్ కూడా చల్లదనాన్ని అందిస్తాయి. నీతా అంబానీ షాండ్లియర్ల కంటే సూర్యరశ్మికి ఫిల్టర్ చేసిన గాలి కంటే తాజా గాలికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఆమె తన కుటుంబంతో కలిసి ఆకాశహర్మ్యం పై అంతస్తులో నివసిస్తున్నారు. అందుకే ఈ పై అంతస్తులో చాలా లైట్ సెక్యూరిటీ ఉంటుంది. నమ్మకమైన సహాయకులు మాత్రమే ఇక్కడికి వెళ్ళగలరు. ఇంద్రభవనమే వెలవెలబోయేలా ఉండే అంబానీ ఇంట్లో సకల వసతులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తారు. యాంటిలియా ప్లాన్ 2006లో రెడీ అయింది. చికాగోకు చెందిన ఆర్కిటెక్ట్ ఈ బిల్డింగ్ ను డిజైన్ చేశారు. ఆ డిజైన్ ను ఆస్ట్రేలియాకు చెందిన నిర్మాణ రంగ సంస్థ లైటన్ హోల్డింగ్స్ నిర్మించింది. 173 మీటర్ల పొడవు, 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 27 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఈ బిల్డింగ్ నిర్మాణం 2008లో మొదలై 2010లో పూర్తయింది. తీవ్ర భూకంపాలు వచ్చినా తట్టుకునేలా యాంటిలియాను నిర్మించారు. రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో భూకంపం వచ్చినా ఈ బిల్డింగ్ చెక్కు చెదరదు. యాంటిలియాలో 27 అంతస్తుల భవనమే అయినా చూసేందుకు మాత్రం 40 ఫ్లోర్ల బిల్డింగ్ లా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కో ఫ్లోర్ దాదాపు 2 అంతస్తులంత ఎత్తులో కట్టారు. ప్రతి ఫ్లోర్ ను విభిన్నమైన మెటీరియల్ తో నిర్మించారు. అందుకే ఈ భవనంలోని ప్రతి అంతస్తుకు ఓ కథ ఉంది. యాంటిలియా అంటే అట్లాంటిక్ మహాసముద్రంలోని పౌరాణిక ద్వీపం. దాని పేరే ముఖేష్ అంబానీ తమ ఇంటికి పెట్టారు. ఇదండి యాంటిలియా అసలు కదా. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.